అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు మాట్లాడదాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిన్న నేను చెప్పాను, మన కొత్త మొబైల్ యాప్ తీసుకొస్తామని ఒక వారం రోజుల నుంచి చెప్తున్నా. నిన్న కూడా చాలామంది లైన్లోకి వచ్చారు, మాట్లాడారు. బాగుంది. అంటే నన్ను మీ వాడిగా ఎంతగా స్వీకరిస్తున్నారు అనేది నాకు మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి అసలు ఏమంటే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళండి. అసలు అంటే ఒక షాప్లో పనిచేస్తున్నాడంట కుర్రాడు, తనకు 9,000 జీతం అంట, పెళ్ళి కాలేదు, 23 సంవత్సరాలు. అన్న మీ కంటెంట్ చాలా బాగుంటుంది అన్న, నాకు రాజకీయాలు అంటే ఇష్టం, మీ కంటెంట్ చాలా బాగుంటుంది, నా వంతున ఇస్తానని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చాడు. అసలు అది ఆ మాట విన్న తర్వాత నాకు ఒకనొక దశలో కళ్ళమటి నీళ్ళు తిరిగాయి. అలాగే గన్నవరం నుంచి ఒక ఆయన, గన్నవరంలో ఉంటారు ఆయన, తండ్రి కొడుకులు కలిపి ఉద్యోగాలు చేస్తారు. నెలకు 25,000 వస్తుంది. నెలకు 25,000. అక్కడ 2 కుటుంబాలు, ఉమ్మడి కుటుంబం ఉండడం అంటే చాలా కష్టం, అడ్జస్ట్ చేసుకోవడం. కానీ వాళ్ళు కూడా నాకు 5,000 ఇస్తానని చెప్పి హెల్ప్ చేశారు. 5,000 ఫోన్పే చేశారు. నేను కొంతమందికి వద్దని చెప్తున్నా, వాళ్ళ పరిస్థితిని బట్టి వద్దండి, వద్దు ఉంచండి, నాకు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉన్నత దశలో ఉన్న వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను, మీ అందరూ వద్దండి, చిన్న చితక వద్దని నేను చెప్తున్నా. అయినా సరే లేదు మీ కంటెంట్ బాగుంటుంది, మీకు ఇవ్వాల్సిందే అని చెప్పి అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు నాకు హెల్ప్ చేసిన తర్వాత మేము ఫలానా అని చెప్తుంటే నాకు చాలాసేపు నోటంటే మాట రావట్లే. అంటే ఏం చెప్పాలో తెలియట్లా, అంత మనసుకు హత్తుకుంటున్నాను అనమాట కొంతమంది. సో అందుకే నా మీద బాధ్యత పెంచాయి ఖచ్చితంగా. అంటే నాకు నేను ఎక్కువ చెప్పుకోలేను, కానీ కొంతమంది చెప్పుకోలేను, నేను అలా ఎక్కువ చెప్పుకోలేను. కానీ నిజంగా ఖచ్చితంగా 100% భయము, భక్తి, బాధ్యత పెంచాయి. ఆ పెంచిన యొక్క ప్రతిబింబం, ఫలితం కొద్ది రోజుల్లోనే చూపిస్తాను, మనందరం కూడా చూద్దాం. ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు వినతి. మరో 6 కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల దుష్పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు. వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాలతో వరుసగా సమావేశమయ్యారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే వికసిత భారత్కు కట్టుబడి ఉన్నాం అని చెప్పి అమిత్ షా చెప్పారనమాట. గతంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నప్పుడు వీళ్ళు రెస్పాన్స్ అండ్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నప్పుడు వీళ్ళ రెస్పాన్స్ అండ్ రియాక్షన్, స్పందన వేరేలా ఉంటుంది అన్నమాట. సో 7 అంశాలు అడిగారంట ప్రధానిని. చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధాన అంశాలు: స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం, అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వస్తువులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం, పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడడం, బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం, దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించడం అని ఈ 7 అంశాలు అడిగారు. నేను ఇప్పుడు ఏమీ కామెంట్ చేయను. ఈ మీటింగ్ మీద, ఈయన అడిగిన అంశాల మీద నేను ఇప్పుడు ఏమీ కామెంట్ చేయను. ఒక 3 నెలల పాటు వేచి చూద్దాం, ఒక 100 రోజులు వేచి చూద్దాం మనందరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామి.
తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీలు ఎన్డీఏకి అవసరం. ప్రధానమంత్రి మోదీ గారు ఆ పదవిలో కొనసాగాలి అంటే టీడీపీ ఖచ్చితంగా చేయూతనివ్వాలి. ఎందుకంటే ఆయన నితీష్ కుమార్ గారు ఆల్రెడీ అడ్డం తిరిగారు, తిరుగుతాడు. సో కష్టం కాబట్టి ఇంత కీలకమైన భాగస్వామితో బీజేపీ పెద్దలు ఏ విధంగా మెసులుకుంటారో, ఆ రాష్ట్రానికి ఏ విధమైన సాయం అందిస్తారు, చేయూత అందిస్తారు అనేది ఒక 100 రోజుల పాటు చూద్దాం. నేను ఇప్పుడే ఏమైనా విమర్శిస్తే నువ్వు అలాంటోడివి, నువ్వు కావాలని మోదీ గారిని అంటావు, నువ్వు కావాలని మా చంద్రబాబు గారిని అంటావు, అది ఇదే అంటారు. సో ఒక 100 రోజుల పాటు ఈయన అడిగిన అంశాల్లో ఏవైనా ఒక 2 అంశాలలో మెయిన్ అమరావతి పోలవరం విషయంలో పురోగతి కనిపిస్తే ఒక 100 రోజుల్లో, అప్పుడు మనం పురోగతి కనిపించినట్టే చెప్పుకుందాం. పురోగతి కనిపించకపోతే అప్పుడు మాత్రం వదిలిపెట్టద్దు, నాన్ స్టాప్గా వేసుకోవడమే. సేమ్ ఈ అంశాన్ని మొత్తం అన్ని పత్రికల్లో వేశారు. ఆదుకోండి, 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కోలుకునేదాకా సాయం చేయండి, ప్రధానికి చంద్రబాబు వినతి. ఇదిగోండి 7 ప్రాధాన్యాంశాల నివేదన. ఆర్థికంగా చేయూత, పోలవరానికి సహకారం, అమరావతికి అండ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక వసతులకు అదనపు కేటాయింపులు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ, దుగరాజపట్నం అభివృద్ధికి చేయూత. సో 7 అంశాలు ఈనాడులో ఏవైతే రాశారో అదే ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. జగన్ దుష్టపాలనలో అవినీతి వెచ్చలవిడిగా జరిగింది, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆయన ఏలుబడి వల్లే అధిక నష్టం జరిగింది, వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలంటూ జగన్ సర్కారుకు లేవు, దుందుడుకు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది, ఆర్థిక అక్రమాలు, సహజ వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరిగాయి, రెవెన్యూ వసూళ్లు తగ్గిపోయాయి, అప్పులు తారస్థాయికి చేరుకున్నాయి, అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా చేయూతనిస్తేనే ఈ సవాళ్ళను ఎదుర్కోగలం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారితో చంద్రబాబు గారు చెప్పారనమాట. అవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. ఏపీ ప్రజలు మీ వైపే చూస్తున్నారు, నిధులిచ్చి ఆదుకోండి, అమరావతి పోలవరం పూర్తికి చేయూతనివ్వండి అని చెప్పి ఆంధ్రప్రభలో కూడా అదే వార్త. అలాగే ఆంధ్రప్రభలో కొంచెం వినయ విధేయ చంద్రుడు, తగ్గి నెగ్గే సమయస్ఫూర్తి, భేషజాలకు ఆమడ దూరం, దరిచారని గర్వం దర్పం, వినయ విధేయతలకు దర్పణం, అనుభవమే ఆభరణం, ఫిదా అయిన ప్రధాని మోదీ, భుజం తట్టి మెచ్చుకున్న వైనం, మంత్రముగ్ధులైన ఎంపీలు నేతలు, ఫుల్ జోష్లో బాబు ఢిల్లీ యాత్ర అని ఆంధ్రప్రభ ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ చంద్రబాబు గారు ఢిల్లీ టూర్ మీద అనలైజ్ చేశారనమాట. సో మోదీ మనసెరిగిన నేత, ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని మేబీ గట్టి భజనే చేశారు ఆంధ్రప్రభ. యాక్చువల్లీ ఆంధ్రప్రభ ఒకప్పుడు వైసీపీకి ఫేవర్, ఎంతో కొంత వైసీపీకి ఫేవర్ ఉండేది. కానీ ఇప్పుడు కాస్త న్యూట్రల్లోకి వచ్చి ఇటువైపు అంటే అధికారంలో ఉన్న వాళ్ళ వైపు మొగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ వార్తను చూస్తే. చంద్రబాబు నాయుడు 5 దశాబ్దాల రాజకీయ పరిపక్వతకు అచ్చుగుద్దిన నిలువెత్తు ప్రతిరూపం, ఎన్నో రాజకీయ తుఫాన్లు, మరెన్నో ఆకస్మిక సుడిగుండాలు, ఇంకెన్నో అవమానాలు, ఎవరికి దక్కన సన్మానాలు, ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎదుర్కొని పరిష్కరించుకొని అనుభవించిన చరిత్ర. సత్యాన్ని ఎవరు దాచలేరు, సత్యం వెనుకే మనం ఉండిపోవడంతో అది సాక్షాత్కరించదు, అంతే. అలాగే కష్టం వెనుకే ఫలితం ఉంటుంది, అది పడిన కష్టానికి అనుగుణంగానే ఉంటుంది. ఇక వినయ విధేయతలు తోడైతే రాజకీయ రంగంలో మరింత శోభనిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది మరోసారి అక్షర సత్యమైంది. అనుభవానికి తోడు పాలనలో అధినేతకు చిత్తశుద్ధి ఎంత అవసరమో ఓటర్లు చక్కగా గుర్తించారు. అపూర్వ రీతిలో అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు మళ్ళీ గద్దెనెక్కించారు. ఇది రాజకీయ యువనికపై తాజా అధ్యాయం అని చెప్పి చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ వర్డింగ్తో ఆంధ్రప్రభలో ఒక అనాలిసిస్ రాశారన్నమాట. సో సాక్షిలో ఏమైనా ఉందా చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ మీద? ఇక్కడ రాశారండి, ఆదుకోండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి పత్రం, విభజన హామీలపై ఏపీ ఇంకా పోరాడుతూనే ఉంది, కేంద్రం చేయూత ఇవ్వాల్సిన మరో మార్గం లేదని ఇక్కడ కూడా రాశారు. సో అన్ని పత్రికల్లో కూడా అదే బ్యానర్ వార్త. మనం ఒక 100 రోజులు చూద్దాం. ప్రధానమంత్రి మోదీ గారితో సీఎం గారు అన్ని అడిగారు కాబట్టి, ఆయన కనీసం 7 అంశాలుగా అడిగారు కాబట్టి, ఒక 2 అంశాల్లో ఆయన అడిగిన వాటిల్లో ఒక 10%, 10% చేసినా చాలు. ప్రధానమంత్రి మోదీ గారు వైఖరి ఆంధ్రప్రదేశ్ పట్ల మారినట్టే. వైఖరి మారితే మనం కూడా వైఖరి మార్చుకుందాం, వాళ్ళ వైఖరి మారకపోతే మనం వైఖరి మరింత విస్తృతంగా ఉంటుంది. 100 రోజుల్లో అట్లీస్ట్ వీటిల్లో ఒక 10% పూర్తి అవ్వాలి అని కోరుకుందాం గట్టిగా. సరే పక్కన పెడితే, వీరులారా వందనం, సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. నిన్న టీమిండియా ముంబై చేరుకుంది. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తొలిసారిగా వాళ్ళు వచ్చారు. ముంబైలో భారీ ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ ఫోటోలు మీరు చూసే ఉంటారు కదా, చూడండి, అసలు మామూలుగా కదా. ముంబైలో భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు, భారీ ర్యాలీ అనమాట, బీభత్సంగా వచ్చారు, లక్షలాది మంది వచ్చారు ఆ ర్యాలీలో. మీరు చూసే ఉంటారు ఆ ఫోటోలు. అవి మొత్తం అన్ని పత్రికల్లో వేశారు. ఇదిగోండి ఈ పేపర్లో కరెక్ట్గా వేశారు ఆంధ్రజ్యోతిలో.
కప్పొంగిన అభిమానం. అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం. బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా, జగజ్జాతలకు జేజేలు పలకడం అంటే ఇదే అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. టీ20 ప్రపంచ కప్తో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జై కొట్టింది. ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహం ముంబై మెరైన్ డ్రైవ్ వరకు కొనసాగింది. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వెన్నంటి సాగింది. ఇదిగోండి జనం చూడండి, సముద్రపు ఒడ్డున. సో వాళ్ళు ప్రధానమంత్రి మోదీ గారితో కూడా భేటీ అయ్యారు క్రికెటర్లు అందరూ. ప్రధాని గారు కూడా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు మంచి చెట్లు తెలుసుకొని మాట్లాడారంట. సో ఈ సాక్షిలో కూడా అదే జననీరాజనం అని చెప్పి అది వేశారు. ముంబై సాగర్ తీరంలో టీమిండియా విజయోత్సవ యాత్రను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు. ఎంత పెద్ద ర్యాలీ చూశారు. ఏ పొలిటికల్ ర్యాలీ కూడా అంత భారీగా జరగదు. జగజ్జాలకు సెల్యూట్, బ్రహ్మరథం పట్టిన ముంబై నగరం అని. సో ఇక్కడ 4 పత్రికల్లో కూడా అదొకటి వేశారు. అది కూడా కాస్త ఒక ఇండియన్గా సగటు భారతీయుడికి నిన్న అదొక ఎమోషనల్ దృశ్యం అన్నమాట. తర్వాత పిన్నెల్లి మంచోడు, అన్యాయం జరుగుతోందనే ఈవీఎంను పగలగొట్టారు. చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది. తెదేపా కార్యకర్తలపైన చర్యలు ఉంటాయి. నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడే, మంచోడు, సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఇస్తారు, సర్టిఫికేట్లు ఇస్తారు. ఎవరైనా నాయకులు వైసీపీలో చూడండి, బీజేపీ వాళ్ళ దగ్గర ఒక యూనివర్సిటీ ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లు ఏంటి? ఎవరైనా అవినీతిపరుడు వాళ్ళ పార్టీలో చేరితే నీతిపరుడు అయిపోతాడు. అలాగే వైసీపీలో కూడా సర్టిఫికేట్ ఏంటంటే బయట ఎన్ని క్రైమ్స్ అయినా చేయని, వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అయినా ఉండని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్లో ఖచ్చితంగా మంచోడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, సౌమ్యుడు, సన్నిహితుడు, ఇవన్నీ ఉంటాయన్నమాట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు కాబట్టే 2009 నుంచి 2019 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు ఆయన్ని దీవించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో అన్యాయం జరుగుతోందనే ఆయన వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ తేల్చేశారు. సో ఇది నిన్న పిన్నెల్లి గారిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు బయట మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. సరే, అది ఒక రకంగా సంతోషమే. కాకపోతే ఆయన మాట్లాడిన అంశాలు తప్పటడుగులు. నేనైతే తప్పటడుగులనే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ తప్పటడుగులు కనిపిస్తున్నాయి. కక్ష సాధింపు చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి అటువంటి దానికి నాంది పలకూడదు, అక్రమ కేసులకు నాంది పలకూడదు. అక్రమ కేసులకు నాంది పలికింది ఎవరు? తప్పటడుగులు. కక్ష సాధింపునకు నాంది పలికింది ఎవరు? పగా ప్రతీకారాలతో రగిలిపోయింది ఎవరు? గత 5 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కదా తెలిసేది. మన 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలించామో ప్రజలు చూస్తారు, ప్రజలు ఓట్లేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ప్రజలు చూసి ఓట్లేసారే కాబట్టి, అంటే వీళ్ళు ఓడిపోతే ప్రజలు ఓడించినట్టు కాదు. కానీ చంద్రబాబు గారు తప్పు చేస్తే మాత్రం ప్రజలు చూస్తున్నారు అంటున్నారు. ఎక్కడ న్యాయం అండి? అదెక్కడ న్యాయం? పక్కనున్న వాళ్ళని చెప్పాలి కదా. ఈ మాటలు కూడా ప్రజలు వింటారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ తీర్పు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో ఏమైనా మారిందా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంలో ఏమైనా మారిందా అని చూస్తారు ప్రజలు. ప్రజలు అధికార పక్షాన్ని మాత్రమే చూడరు, ప్రతిపక్షాన్ని కూడా చూస్తారు. ప్రజలు సీఎం గారిని మాత్రమే చూడరు, ప్రజలు విపక్షంలో ఉన్న ప్రధాన నాయకుడిని కూడా చూస్తారు. సో ఇప్పుడు మన ఒక 10-15 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా గత 5 ఏళ్ళుగా మన రాష్ట్రంలో రాజకీయ చైతన్యం విపరీతంగా పెరిగింది. ఎవరు ఏం మాట్లాడినా సరే ఎవరికి వాళ్ళు సొంతంగా అనలైజ్ చేసుకునే కెపాసిటీ పెరిగింది. ఆ పెరిగిందనడానికి నిదర్శనమే మొన్న ఎన్నికల్లో వచ్చిన తీర్పు. కాబట్టి కొంచెం అంటే రాజకీయాలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, రాజకీయాలంటే ఏమాత్రం గిట్టని వాళ్ళు కూడా రాజకీయాల గురించి మాట్లాడి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారంటే అది మన గత 5 ఏళ్ల పుణ్యమే, గత 5 ఏళ్ల పాలనా పుణ్యమే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో కొంచెం ఆలోచించుకుంటే మంచిది. పార్టీని నిలబెట్టాలి, పార్టీని కాపాడుకోవాలంటే నిన్నట్లా మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. ఖచ్చితంగా ఆత్మవిమర్శ ఉండాలి. ఆత్మస్తుతి పరనింద ఎంతకాలం చెల్లుబాటు అవ్వదు అది. సో పిన్నెల్లి మంచోడు. ఇదే వార్తని సాక్షిలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు హైలైట్ చేశారు. ఇదిగోండి, పద్ధతి మార్చుకో, చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు. దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాం. ఎల్లకాలం రోజులు మీవి కాదు, పాపాలు పండుతున్నాయి.
ఓవైపు విధ్వంసం దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు చూపిస్తూ విధ్వంసాలా, ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా, ఆస్తుల ధ్వంసం దాడులపై పోలీసులది ప్రేక్షక పాత్ర, మా పాలనలో కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడలేదు. ఎస్, కులం చూడలేదు. అందుకే దాదాపుగా 200కు పైగా రెడ్డి సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కులం చూడలా. పాపం వాళ్ళ చివరి కులం చూసింటే ఇచ్చేవాళ్ళు కాదేమో, అరే మా కులం వాళ్ళకే ఎక్కువ పదవులు ఇచ్చేస్తున్నామని. కులం నిజంగానే చూడలేదు. కులం చూడలేదు కాబట్టి మొత్తం ఆ కులానికే ఎక్కువ పదవులు ఇచ్చేశారు, కీలకమైన పదవులు ఇచ్చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. ఎస్, అది ప్రజలు చూశారు. అందుకే ప్రతి ఇల్లు ఓట్లు వేశారు వచ్చి. బాబు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ఈ తప్పుడు సాంప్రదాయం ఒక బీజంలో నాటుకుంటుంది. రేపు అది చెట్టుగా మారి టీడీపీ శ్రేణులు కూడా ఈ పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, పరిపాలనపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు 1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి. కారంపూడి ఘటనలో సిఐకి పిన్నెల్లి తటస్థపడలేదు, ఎలా హత్యాయత్నం కేసు పెడతారు? పాల్వాయి గేటు ఘటనలో కూడా తప్పుడు కేసు పెట్టారు. ఏమండి, మరి 70 ఏళ్ల వ్యక్తి మీద అత్యాచారం కేసు పెట్టారండి, అయ్యన్న పాత్రుడు గారి మీద. అసలు ఆ సంఘటనలో లేని వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెట్టారండి, ఆ సంఘటనకు సంబంధం లేని వ్యక్తి మీద. మరి అప్పుడేమంటారండి? వీళ్ళందరి మీద చింతమనేని ప్రభాకర్ గారి మీద, అచ్చెన్నాయుడు మీద, అయ్యన్న పాత్రుడి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, ఇలా చాలామంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టలేదు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టలేదు. వాటితో పోలిస్తే ఇవి ఒక లెక్క. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఉంటే, ఖాళీగా ఉంటే ఒక్క వారం రోజుల పాటు గత 5 ఏళ్ల పాలనను రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని ఆయన పేపర్ రాసుకోవాలి, ఎవరెవరి మీద కేసులు పెట్టాం, ఏ సందర్భంలో పెట్టామని. సో ఇప్పుడు అవి దానికి బదులే జరుగుతుందేమో అని రియలైజ్ అయితే చాలు. లేదు, అలా రియలైజ్ అవ్వకూడదు. బయటకు ఎలాగైనా ఉన్నాయి, బయటకు ఇలాగే మాట్లాడినాయి, కానీ లోపలైనా రియలైజ్ అవ్వాలి, లోపలైనా నిజాలు తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్క నిమిషం అండి. చిన్న డిస్టర్బెన్స్, బయట ఏదో సౌండ్ వచ్చింది మెట్ల దగ్గర, అందుకే వెళ్ళా. ఓకే, అది అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ వార్తని దీనిలో రాశారా, ఆంధ్రప్రభలో రాయలేదే, ఇక్కడ రాశారు. రావణ కాష్టం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు, ఇలాగే కొనసాగితే మా నుంచి రియాక్షన్ ఉంటుంది. మోసపూరిత హామీలకు ప్రజలు ఆకర్షితులైందనే చంద్రబాబు గెలిచారు, పిన్నెల్లిపై కక్ష సాధిస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో ములాఖత్ అనంతరం మీడియాతో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. సో ఇదన్నమాట దీని అంశానికి సంబంధించి. తర్వాత ఏపీ ఎండీసీని వాడేసుకున్న ద్వివేది, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు 80 లక్షలు ఈ సంస్థ నుంచే, అడ్డు చెప్పకుండా బిల్లు ఆమోదించిన ఎండీ వెంకటరెడ్డి. మరి అడ్డు చెప్పకుండా అంటే ఒక 800 కోట్ల అక్రమాలు జరిగినప్పుడు ఒక 80 లక్షలు ఆయన సొంతంగా వాడుకుంటే తప్పేముంది? స్థాయిని బట్టి తలో కొంత తిన్నారు. తిలా పాపం తలా పిడికడు అంటారు కదా. ఇక మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ 60,000 కోట్లతో ఏర్పాటు, త్వరలో అధికారిక ప్రకటన. బాగుంది. భారత్ పెట్రోలియం ఒక రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోతోంది అని ఒక 20 రోజుల కిందట మనం వీడియోలు చేసుకుంటే చాలామంది మొదలుపెట్టు భజన మొదలుపెట్టు, ఆంధ్రప్రదేశ్కి రాదు అది ఇది అన్నారు. సో అది మచిలీపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. 60,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు రాబోతోంది మచిలీపట్నంలో. నిన్న చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో అది కన్ఫర్మ్ అయింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు కన్ఫర్మ్ చేశారు. అక్కడ అవసరమైన భూములు ఇస్తామన్నారు. అక్కడైతే పోర్టు సౌకర్యం ఉంది, అలాగే జాతీయ రహదారి కనెక్టివిటీ ఉంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అని చెప్పారనమాట. సో దాంతో 99% మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం కన్ఫర్మ్ అయినట్టే. ఒక రకంగా అదో గుడ్ న్యూస్. ఇక భరాసాకు భారీ దెబ్బ,
తెలంగాణలో కాంగ్రెస్ గూటికి 6 ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు. భారాసాకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నమాట. అసలు సౌండ్ సడి చప్పుడు లేకుండా సైలెంట్గా బసవరాజ్ సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ తదితరులు పార్టీ మారిపోయారు. చాలా సైలెంట్గా. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుద్ది. 12 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి పార్టీ మారిపోతారు. చర్చలు జరిగిపోయాయి, ఆల్మోస్ట్ క్లోజ్ అయింది విషయం. మేబీ 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టవచ్చు. ఒకేసారి 12 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారుతారు. బ్రహ్మపుత్రి అమ్మకడుపు చల్లగా, అయ్య కలల పండగ. ఉప్పొంగుతున్న నది, ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు. బ్రహ్మపుత్ర అనేది గురించి రాశారనమాట అస్సోంలో. రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి, కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు. కేంద్ర మంత్రులందరినీ కలిశారు, ఢిల్లీ టూర్లో అదొకటి ఇచ్చారు. ప్రజా తీర్పునకు వక్రభాష్యాల, ప్రజల్లో వ్యతిరేకతతో కాదు, చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయామంటూ జగన్ కొత్తపాట. దాడులు, అక్రమ కేసులను ప్రోత్సహించరాదంటూ సూక్తి ముక్తావళి. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లికి మంచితనానికి కితాబు. సో ప్రజా తీర్పునకు వక్రభాష్యం. నిజంగా ప్రజలు ఏం ఆలోచించి తీర్పిచ్చారనేది ఈ రాజకీయ నాయకులకు అర్థం కావట్లా. ప్రజలు ఈ అక్రమాలు, ఈ కక్ష సాధింపులు, ఈ దరిద్రగొట్టు వ్యవహారాలు, పోలవరం, అమరావతి విధ్వంసం అదంతా తట్టుకోలేకపోయారు. దానికి ఇంకా వక్రభాష్యం. జగన్ పర్యటనలో దొంగల హల్చల్. ఓహో, మరి లేకపోతే ఎలా? ఆ పార్టీలో ఉంటారు కదా, వాళ్ళని ఎవరో గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చేయండి. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది? భారత కెప్టెన్తో నరేంద్ర మోదీ. ప్రపంచ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని రోహిత్ శర్మ ఆ రోజు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆయన గ్రౌండ్లో మట్టిని తీసుకొని తిన్నాడు కదా, వీడియో బాగా వైరల్ అయింది, మనందరం చూసాం. సో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించి రుచి ఎలా ఉంది అని అడిగారంట. అలాగే ఫామ్తో ఇబ్బంది పడిన కోహ్లీ ఫైనల్లో బాగా ఆడడంతో అనుభవం. అలాగే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గురించి, హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ గురించి, అలాగే అక్షర్ పటేల్ ఫోర్త్ డౌన్లో బ్యాటింగ్కి రావడం గురించి, ఇలా అనేక విషయాలు ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడారంట. వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృతి చేష్టలు. 17 ఏళ్ల యువతపై 3 ఏళ్లుగా అఘాయిత్యం. డాక్టర్ సుధాకర్పై ఫోక్సో కేసు నమోదు, అరెస్ట్ చేసి కోర్టుకు తరలింపు. డాక్టర్ సుధాకర్ కోడుమూరు ఎమ్మెల్యే, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఒక వీడియో యాక్చువల్లీ 2 నెలల కిందట ఒక వీడియో వైరల్ అయింది. అది అందరం చూసాం కానీ పట్టించుకోవాలి, ఎందుకంటే దానిలో మబ్బుగా మసగ్గా కనిపిస్తోంది. ఆయన కాదా అనేది క్లారిటీ లేదు. కానీ ఆ వీడియో నిజమే. ఆ వీడియోలో ఉన్న యువతి నిన్న కాదు మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే పోలీసులు ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ పని అమ్మాయిని, వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళ అమ్మాయిని, కుమార్తెని లైంగికంగా 3 సంవత్సరాల పాటు వేధించాడంట. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన ఏంటి, ఆడు మన ఎమ్మెల్యే. ఏం చేస్తాం చెప్పండి? బుద్ధి గడ్డి తింటుంది. ప్రజాప్రతినిధులు అయిపోయిన తర్వాత బుద్ధి గడ్డి తింటుంది. ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లా. డాక్టర్ మళ్ళీ ఆయన డాక్టర్ సుధాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను న్యాయమూర్తులు ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు. ఎమ్మెల్యే హోదాలో ఉంటూ అలా చేయడం ఏంటండి సుధాకర్ గారు? ఈవీఎం ధ్వంసం, సిఐపై అత్యయత్నం నేరాలు కావా? జగన్పై తెదేపా నేతలు మండిపాటు. గొడవలు సృష్టించాలనే ములాఖత్కు అనుమతి కోరారు హోంమంత్రి అనిత. ములాఖత్కు 25 లక్షలు పెట్టి హెలికాప్టర్లో వెళ్ళిన పెత్తందారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని వాదార్చడానికి 25 లక్షలు ఖర్చు చేసి మరీ హెలికాప్టర్లో వెళ్ళిన పెత్తందారు. పల్నాడులో తెదేపా కార్యకర్త చంద్రయ్యను చంపింది ఎవరో చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. పిన్నెలతో ములాఖత్ తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్లో లోకేష్ స్పందించారు. డాక్టర్ సుధాకర్ను చంపింది ఎవరు? ప్రజావేదికను కూల్చింది ఎవరు? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ను హత్య చేసింది ఎవరు? ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి కారకులు ఎవరు? అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు అని ప్రశ్నలు కురిపించారన్నమాట. ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా జగన్ వ్యాఖ్యలు. భాజపా అధికార ప్రతినిధి విల్సన్ చెప్పారంట. చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర. ఓకే, అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ఫ్లాట్ల విక్రయం, ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో దందా. కాకాను గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం లేఅవుట్లో భారీ మోసం అంట. మంత్రిగా పనిచేశారుగా,
మంత్రిగా పనిచేసినప్పుడు అవన్నీ ఆమ్యామ్యాలు చేసుకోకపోతే ఎలా, 4 ఆకులు సంపాదించుకోకపోతే ఎలా చేసినట్టున్నాడు గట్టిగానే. ధనార్జనే ధ్యేయంగా గత 5 ఏళ్లలో వైకాపా నాయకులు వీలున్న చోటల్లా అక్రమ లేఅవుట్లు వేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ క్రమంలో ప్రభుత్వ స్థలాలు, కాలువలను ఆక్రమించడం ఒక ఎత్తు అయితే, డీటీసీపీ లేఅవుట్ అనుమతి తీసుకోకుండా తీసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని చూపి ప్రజలకు ప్లాట్లు అంటగట్టి కూడా జేబులు నింపుకున్నారంట. కాకాని స్వగ్రామంలోనే జరిగిందంట అది. అడ్డమైన చెత్త వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. చదవడానికి నాకే సిగ్గేస్తుంది, చేయడానికి వాళ్ళకి సిగ్గు లేదేమో, సిగ్గు లజ్జ లేదేమో, చదవడానికి నాకు సిగ్గేస్తుంది. బాండ్లలో కోట్లు స్వాహా. టీడీఆర్ బాండ్లు ఉన్నాయి కదా, వైకాపా పాలనలో పురా నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు, కొందరు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది ఇదే దందా. వంతపాడి నగరపాలక కమిషనర్లు విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి విచారణ జరుగుద్ది. తిరుపతిలోను, కాకినాడలోను, తణుకులోను ఎక్కువగా జరిగాయి. అవన్నీ కూడా విచారణ బయటకు వస్తాయి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారనమాట. తర్వాత నెల్లూరు జిల్లాలో 2 పెద్ద పులులు. నిన్నగా జైల్లో ఉన్న పులిని పరామర్శించిన బయట నుంచి ఒక పులి వెళ్ళింది, అదే వార్త రాసినట్టున్నారు. నెల్లూరు జిల్లాలో 2 పెద్ద పుళ్ళు, కర్నూలు నుంచి ఒకటి, నల్లమల కారిడార్ నుంచి మరొకటి కాదు, వేరే పుల్లు అనుకుంటా. ప్రజావేదిక శిథిలాలు అక్కడే రాష్ట్ర నిర్మాణానికి పునరంకితమయ్యేలా ప్రజల్లో ఉత్తేజం నింపేందుకే. అంటే అది చూసిన ప్రతిసారి కసి రావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కూల్చేసిన ప్రజావేదికను, ఆ శిథిలాలను అక్కడే ఉంచారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాన్ని క్లీన్ చేయాలి, అక్కడే ఉంచుతారు. ప్రజలు వెళ్ళి చూసి కసి పెంచుకోవాలన్నమాట. అందుకు పెద్దిరెడ్డి ఇదేం పని, ప్రజలు కాలు పెట్టకుండా గేట్లు, 3 ఎకరాల బొగ్గమఠం భూముల్లో సౌధం, కార్పొరేషన్ నిధులతో రోడ్డు, గేట్లు పెట్టి సొంత అవసరాలకు వినియోగం, విధేయత ఒలకబోస్తున్న నగరపాలక అధికారులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతిలో ఇల్లు అంట, ఒక క్షేత్రాన్ని నిర్మించుకొని అడ్డంగా గేట్లు పెట్టి ఎవరు రాకుండా అదంతా కార్పొరేషన్ నిధులతో రోడ్లు వేసుకున్నారంట. ఈ పేదవాళ్ళందరూ కూడా పాపం కార్పొరేషన్ ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకున్నారు. పేద పాలకులు, గత ప్రభుత్వంలో ఉద్ధరించిన పేద పాలకులు. కడప రాయచోటి ఘాట్లో 6 కిలోమీటర్ల సొరంగ మార్గం మంచిది. ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ. కాకినాడ జిల్లాలో రొయ్యల శుద్ధి కేంద్రం. కాలువలోకి యథేచ్ఛగా వ్యర్థాలు విడుదల. జలాలు కలుషితమై గొగ్గేలు పెడుతున్న స్థానికులు. మొత్తానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, ఆయన అనుచరులు లేదా ఆయన పాత్ర అన్ని రంగాల్లో విస్తరించి ఉన్నట్టుంది. ఆయన సకల శాఖ మంత్రి అని సజ్జల గారిని అన్నారు. సో కాకినాడ జిల్లాకి ఆయనే సకల శాఖలు నిర్వహించినట్టున్నారు. గ్రావెల్లో ఆయన పాత్ర, ఇసుకలో ఆయన పాత్ర, అక్కడ ఇదిగోండి దీనిలో కాలుష్య పరిశ్రమలో కూడా ఆయన పాత్ర, తప్పులు బయటకు వస్తున్నాయి. రేషన్ మాఫియాలో ఆయన పాత్ర బయటకు వస్తుంది. ల్యాండ్ సెటిల్మెంట్లో బయటకు వస్తున్నాయి. సో సకల శాఖ మంత్రి ఏమో ఆయన. అక్కడ చట్ట నిబంధనను పాటించండి, వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి. వైకాపా కార్యాలయాల భవనాల విషయంలో అధికారులకు హైకోర్టు ఆదేశం. పందిరి కిందే పాఠాలంట. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గంగన్న దొరవలస గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. చూసారా, ఒక చిన్న పాక ఉంది, పాకలో స్కూల్ నిర్వహిస్తున్నారంట. ఇటువంటి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. సరే, ఈనాడు అయిపోయింది. సాక్షిలో పద్ధతి మార్చుకో, ఇది అయిపోయింది. ఇది వార్త చెప్పేశాం, ఆ వార్త చెప్పేశాం, ఇది చెప్పేశాం. ఇంకేమున్నాయి? కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముక్తాడు. దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు. అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు కూల్చరాదు. విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పాక్షికంగా ఉంటారు. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి లోబడి వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం. వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీయిజం. మామూలు ఇవ్వలేదనే కక్షతో 11 లారీలు ధ్వంసం. టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు. కొన్ని చోట్ల మరీ చిల్లరగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కొన్ని చోట్ల అది బయటికి చాలా ఇన్సిడెంట్లు బయటకు వస్తున్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకలి దాహం తీర్చుకునే క్రమంలో తప్పులు చేస్తున్నారు, దారుణమైన తప్పు. త్వరలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు. వారి మనోభావాలు తెలుసుకుంటాం. 5 ఏళ్ళు ప్రజల పక్షాన పోరాడతాం. మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం. 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇది మరీ విడ్డూరం అండి. మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం. నిన్నేగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మా మీద ఏమీ అభిమానం కోల్పోలేదు, ప్రజల అభిమానం మాకే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ప్రజలేమీ ఓట్లు వేయలేదు, ఆయన హామీలు చూసి ఏదో ఆకర్షితులై ఓట్లు వేశారు, నిజంగా ప్రజలు మా వైపే ఉన్నారు అన్నారుగా.
మరి ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం ఎందుకు, అండం ఎందుకు? ఆల్రెడీ ప్రజలు మీతో ఉన్నారుగా, పడుకోండి, ఇళ్లలో పడుకోండి, ఏమవదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పి నాయకులు ఒకటి చెప్తే ఎలా? వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం. హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీసులు. జగన్ హెలికాప్టర్ దిగక ముందు చుట్టేసిన అభిమానులు. తోపులాట మధ్య వాహనం ఎక్కిన వైఎస్ జగన్. అభిమానుల ముసుగులో ఎవరైనా హాని తలపెట్టే అవకాశం. భద్రతా వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపాటు. సో నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే గారికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారేమో. ఆయన ప్రతిపక్ష నేత హోదా ఉంటే వేరేలా ఉండేది. ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారనుకోండి, ఆ హోదా వచ్చిందనుకోండి చట్ట ప్రకారం, ఆ ప్రోటోకాలు ఎస్కార్టు అంతా గట్టిగా ఉంటుంది. మరి నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందంట. సో ఇది సీరియస్గా తీసుకోండి, ఖండించండి, తీవ్రంగా, అర్జెంటుగా తీవ్రంగా ఖండించండి. సో ఇవి సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే ఇది అయిపోయింది, ఇది కూడా చెప్పుకున్నాము. ఇది గ్రూప్ 1లో గోల్మాల్, అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద. 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో మతలబు. ఒక అభ్యర్థికి 75కు గాను 74.5 మార్కులు. ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి. ధనుంజయ రెడ్డి బంధువుకు 74 మార్కులు. చాలామంది అభ్యర్థులకు 99% పైగా. అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్ళీ కొన్నాళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ. మార్కుల విషయంలోనూ ఏపీపీఎస్సీ గోప్యత. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పాలకులకు, పెద్దలకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయంట. ఇది కొంచెం అనుమానించాల్సిన విషయమే. గ్రూప్ 1 గందరగోళం, గ్రూప్ 1 గ్రూప్ ఎగ్జామ్లో గందరగోళం జరిగిందనమాట. వీరికే ఎందుకు ఇలా? ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో ఎస్ఐగా పనిచేశాడంట. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డికి బంధువు. వీళ్ళిద్దరే కాదు, టాపర్లో దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. గ్రూప్ 1 గ్రూప్ 2ని అమ్ముకున్నారనమాట, బేరం పెట్టినట్టున్నారు, లేదా వాళ్ళకి ఇచ్చుకోవడానికి. అందరం దిగని అక్రమార్కులు. గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు అగ్గి. అవినీతి బయటపడకుండా సర్దేస్తున్నారు. ఎక్సైజు, గనులు, సిఐడిలో ఫైళ్ల దహనము. తాజాగా పీసీబీ ఫైళ్లకు అదే గతి. ఎన్నికల ఫలితాలు వెలువని నెలైనా ఇంకా ఎక్కడే అధికారులు అక్కడే. ఆధారాలన్నీ చెరిపేశాక చేసేదేంటి? ఇప్పటి వరకు ఒక్కదానిపైన విచారం లేదు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పాపం కూటమి ప్రభుత్వం డబ్బుల సర్దుబాటు, అప్పులు, ఈ హామీలు. ఎందుకంటే తలకు మించిన హామీలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాల మీద విచారణకి ఆదేశించడానికి టైం లేదు వాళ్ళకి, దాని మీద రివ్యూ చేయడానికి టైం లేదు. ఇప్పుడు హామీలు ఎలా తీర్చాలి? ఇప్పుడు అసలు నెత్తి మీద ఎన్ని హామీలు ఉన్నాయి? తల్లికి వందనం ఇవ్వాలి, టైం అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, రైతులకు అన్నదాత సుఖీబాబా ఇవ్వాలి, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, చాలా హామీలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికే దాని మీద రివ్యూ చేయాలి, దాని గురించే ఫైనాన్షియల్ అవసరాలు తీర్చుకోవాలి. సో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, గత పాలకులు చేసిన అక్రమాల మీద విచారణ చేపట్టడానికి టైం ఉండట్లా. అప్పటికి దొరికిన కాడికి కొంత చేస్తున్నారు. నిజానికి నిప్పు పెట్టింది ఎవరు? పీసీబీ ఫైళ్ల దహనం కేసులో అదుపులో 3, మచిలీపట్నం తరలింపు, వాంగ్మూలాల నమోదు, ద్వారంపూడి ఫ్యాక్టరీపై విచారణ చేస్తామన్న పవన్ ప్రకటించిన గంటల్లోనే ఘటన. దీనిపైన దృష్టి సారించిన ప్రత్యేక బృందం. ఓకే. యువతపై లైంగిక వేధింపులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్టు. అమరావతికి కేంద్ర సంస్థలు క్యూ. మళ్లీ రాజధానికి వచ్చాయన్న 45 సంస్థలు. సిఆర్డీఏతో సంస్థ ప్రతినిధులు చర్చలు. రైతులకు 1000 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించిన సర్కారు. 3 నెలల నుంచి బకాయిలు ఉంటే చెల్లించారంట, బాగానే ఉంది. తర్వాత గంజాయి ఆచూకీ తెలిపితే బహుమతి. 10 రోజుల్లో అందుబాటులోకి టోల్ ఫ్రీ. ఐజీ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్. గంజాయి ఆచూకీ, గంజాయి కొనేవాడికి తెలుసు, అమ్మేవాడికి తెలుసు, తినేవాడికి తెలుసు. సరే, ఇవి 4 పత్రికల్లో ఉన్న అంశాలన్నమాట. సో ఇంకా కీలకమైన వార్తలు ఇంకేమైనా ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.